హలో నమస్తే. నా పేరు పద్మజ. మనం హిందీ గ్రామర్ చదువుకుంటున్నాం. సో ఈ మధ్యన కొన్ని రోజులు నేను చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న టాపిక్తో వచ్చా. అదేంటి అంటే అనునాసిక్ और अनुस्वार. ओके, अनुनासिक और अनुस्वार हिंदी व्याकरण में दो महत्वपूर्ण ध्वनियाँ हैं जो नाक से उच्चारित होती हैं. ఓకే, మనకి అనునాసిక అనుస్వార చూడడానికి వినడానికి కొంచెం చిన్న డిఫరెన్స్ అనమాట, ఎక్కువ కాదు, చిన్నది. ఇది ఏంటంటే మనం చదివినప్పుడు మన ముక్కుతోటి నోటుతోటి వాయు బయటకు వచ్చినప్పుడు వచ్చే ఆ లెటర్స్, ఆ వర్న్, ఓకే, ఆ సింబల్స్నే అనునాసిక్ అనుస్వార్ అంటాం. అదేంటి మనం చూద్దాం ఒకసారి. అనునాసిక్, ఓకే, यह एक स्वर है. ఇది ఒక స్వర్ అనమాట. సో जिसका उच्चारण नाक और मुंह दोनों से होता है. దీనికి ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు ఈ సింబల్తో ఉన్న ఏదైనా వర్డ్స్ని ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు ముక్కుతో నోటుతో, ఓకే, రెండింటిని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చాంద్, ఓకే. సో దీనికి అర్ధచంద్రాకార బిందువు వస్తుంది. ఆ పలికినప్పుడు ముక్కుతోటి ఇంకా నోటుతోటి రెండిటి నుంచి ధ్వని బయటికి వస్తుంది. సో దానికి మనం అనునాసిక్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ చాంద్ ఆర్ ఆక్. ఓకే, ముందు ఇంకా ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను ముందు. నెక్స్ట్ ఏంటి అనుస్వార్. అనుస్వార్ ఏంటి, మనం లెటర్స్ చదివినప్పుడు అనుస్వార్ ఏంటి, మనం చెప్పినప్పుడు ఇక్కడ ఇలాగ చుక్కు వస్తుంది, పాయింట్. సో ఇది అనుస్వార్. సో ఇది ఒక వ్యంజన్ అనమాట. తెలుసు కదా స్వర్ और వ్యంజన్. స్వర్ అంటే ఆ నుంచి ఆహ వరకు స్వర్లో వెళ్తుంది, మిగతావి వ్యంజన్ వెళ్తుంది. వ్యంజన్లో కూడా బోల్ టైప్స్ ఉన్నాయి, ముందు వీడియోలో ఉన్నాయి, చూడండి, అప్పుడు అర్థం చేసుకోండి. సో అనుస్వార్ అనేది వ్యంజన్. పేరుకి ఇది స్వర్ అని సౌండ్ వస్తుంది, కానీ ఇదేమో వ్యంజన్. ఇది గుర్తుపెట్టుకోండి. స్వార్, అనుస్వార్. స్వార్ అంటే స్వర్ కాదు, ఇది వ్యంజన్ అనమాట. ఇది ఒక వ్యంజన్. మీకు ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు, అనుస్వార్ వ్యంజన్ है कि स्वर है. ओके, अनुस्वार क्या है, स्वर है या व्यंजन. సో व्यंजन. अनुनासिक क्या है, स्वर है या व्यंजन అడుగుతాడు. సో जो स्वर के बाद आता है केवल नाक से, ఇదేమో ఓన్లీ ముక్కుతోటే ప్రొనౌన్సియేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంఠ్, ఓకే, అలాగే గంగా, ఉంగా. ఓకే, సో కేవల్ నాక్ से ఉచ్చారిత, ముక్కు ద్వారా దీనికి ప్రొనౌన్సియేషన్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఏంటి అనునాసిక్, దీని పరిభాష. ఓకే, పరిభాష అంటే డెఫినేషన్ ఏంటి. అనునాసిక్ వే స్వర్ హోతే హై. ఇందాక చెప్పాను కదా అనునాసిక్ అనేది స్వర్ అని, జిన్కా ఉచ్చారణ నాక్ और मुंह రెండిటితోటి యూజ్ అవుతుంది అనమాట. ఇస్కా చిన్ సింబల్ ఏంటి, అర్ధచంద్రాకార బిందు అనమాట. ఇసుకే ఉదాహరణ ఎగ్జాంపుల్ చూడండి ఎన్నున్నాయో. ఓకే, आँख, चांद, गाँव, हंसना, ऊँट, मुँह, धुआं, आंगन, बांसुरी, कंच, छाँव, पूंछ, घुंघरू, मूछ, भौरा. ఇవన్నీ అనునాసిక్ తాలూకా ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే, సో ఇది దేంతో, ఇది కూడా ఇలా కూడా క్వశ్చన్ అడుగుతాడు. अनुनासिक का उच्चारण किस किस से होता है. तो उच्चारण करते समय हवा किसके द्वारा निकलती है. సో नाक और मुंह. ఓకే, నెక్స్ట్ ఏంటి అనుస్వార్. స్వార్ అనగానే ఇక్కడ వ్యంజన్ వస్తుంది అని కదా. अनुस्वार एक व्यंजन है, ఇదొక వ్యంజన్ जो स्वर के बाद आता है और केवल नाक से उच्चारित होता है. ఇలా కూడా క్వశ్చన్ అడగొచ్చు. अनुस्वार का उच्चारण करते समय हवा किससे निकलती है. सो उच्चारण करते समय हवा जो है नाक से उच्चारित किया जाता है, नाक से उच्चारित होता है. ओके, इसका चिन्ह దీని సింబల్ ఏంటి, దీని సింబల్ ఓన్లీ బిందు. ఓకే, నెక్స్ట్ ఇస్కా ఉదాహరణ. దీని కూడా బోల్డ్ ఎగ్జాంపుల్ ఉంది. కంఠ్, గంగా, చంచల్, పంఖ్, మందిర్, బందిర్, శంఖ్, పతంగ్, వంశ్, అంగూర్. అలాగా చాలా ఉన్నాయి. చుక్కున్నది అంటే అది అనుస్వార్ అని అర్థం. ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండిట్లోని అంతర్, దోనో మే అంతర్ క్యా హై. ఓకే, డిఫరెన్స్ ఏంటేంటి. అనునాసిక్, నాసిక్ ఇది స్వర్,
అనుస్వార్ అంటే ఇది వ్యంజన్. ఓకే, అనునాసిక్ అనుస్వార్ది अंतर चदुतना. सो अनुनासिक अनेदी स्वर, इदेमो व्यंजन. ओके, इसका उच्चारण नाक और मुंह से होता है, दोनों से होता है. इसका उच्चारण केवल नाक से होता है. यह चंद्र बिंदु का प्रयोग होता है, यहाँ बिंदु का प्रयोग होता है. ఓకే, ఇందులోనే కన్ఫ్యూజన్ లేదు కదా. ఒక్కొక్కసారి అనుస్వార్ लगाइए अनुनासिक लगाइए అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ గంగా है, అనునాసిక్ आएगा या अनुस्वार आएगा అని క్వశ్చన్ అడుగుతారు. సో మనకేంటి వస్తుంది, గంగా అంటే బిందు, బిందు అంటే అనుస్వారాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అలాగా వర్డ్ ఇచ్చేసి అనుస్వార్ लगेगा या अनुनासिक लगेगा భరియే అని ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటారు. సో చూసుకొని అర్థం చేసుకొని చదువుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. అంతవరకు సెలవు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.